మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి చివరికి చదవండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుండి చివరి వరకు ప్రార్థించుకుందాం. ప్రభువా, మరి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీ కార్యం జరిగించండి. నా మాటలు నా స్వరము కాదు కానీ మీ మాటలు మీ స్వరము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మరొకసారి ప్రోత్సహించి మీ మాటల చేత మమ్ము పురికొల్పమని, వినగల చెవిని గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే నిదానమే ప్రధానము. కనుక 19వ వచనాన్ని ధ్యానిస్తాం. దానికంటే ముందుగా ఈ యొక్క అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందో చెప్తాను క్లుప్తంగా. 1వ వచనం చూసినట్లయితే అక్కడ మరి యాకోబు 12 గోత్రం వారికి ఒక శుభం అని చెప్పి రాస్తున్నాడు, శుభములు తెలియపరుస్తున్నాడు 1వ వచనంలో. 2 నుండి 4 వచనాలు దేని గురించి చెప్తున్నాడంటే పరీక్షలలో పట్టుదలతో ఉండాలి. పరీక్షలు అనగా మన జీవితంలో కలిగే పరీక్షలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా పట్టుదలతో ఎదిరించాలనో దాని గురించి అనగా కష్ట సమయాల్లో కూడా మనం దేవునిపై నమ్మకం కొనసాగించాలి. 3వది 5 నుండి 8 వచనాలు దేని గురించి చెప్తున్నామంటే విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసులం కనుక మనం విశ్వాసంతో ప్రార్థించాలని యాకోబు మనకు తెలియపరుస్తున్నాడు. 4వ విషయం 9 నుండి 11 వచనాలు దేని గురించి చెప్తున్నామంటే వినయముగా మరి సంతృప్తిగా ఉండాలి. మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే వినయంగా ఉండాలి. 2వది సంతృప్తిగా, మనం ఏ స్థితిలో ఉన్నా సరే దాన్ని బట్టి సంతృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. అప్పుడే నిజమైన ఆనందం మన జీవితంలో కలుగుతుంది. ఆ తర్వాత ముందుకెళ్ళినట్లయితే శోధన అనగా 12 నుండి 15 వచనాలు. శోధన దేవుని నుండి కలిగేది కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు, పరీక్షిస్తాడు కానీ శోధించడు. కనుక ప్రతి శోధన మనం దేవుని నుండి వచ్చిందని అనడం సరైనది కాదు, వాక్యానుసారం కాదు. ఇక్కడ వాక్యంలో అదే రాయబడ్డది. ఆ తర్వాత 16, 17 వచనాలు దేని గురించి చెప్తున్నామంటే దేవుడు మనకు మంచి ఈవులు ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మనకు మంచి ఈవులు కలగచేసే దేవుడు అయి ఉంటున్నాడు. మన దేవుడు మంచివాడు. ఆ తర్వాత చివరి భాగం 19 నుండి 27 వచనాలు దేని గురించి రాయబడేవంటే వాక్యాన్ని వినడము మరి దాని ప్రకారం చేయడము. దాన్ని గురించి ధ్యానిస్తాం. ఈరోజు 19వ వచనాన్ని ధ్యానిస్తాం. అందులో 3 విషయాలు నేర్చుకుందాం. ఈరోజు 19వ వచనంలో ముఖ్యమైన 3 విషయాలు మనం నేర్చుకుని జాగ్రత్త వినాలి. కనుక మీరందరూ వాక్యం జాగ్రత్త వినాల్సిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాను. మొట్టమొదటి ఇక్కడ ఏం రాయబడేది 19వ వచనంలో చదవండి దయచేసి. 19వ వచనం, ప్రియ సహోదరులారా ఎరుగుదురు గనుక, చాలండి. ప్రియ సహోదరులారా మీరు సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు, విశ్వాసం ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు. కనుక ఇక్కడ గమనించినట్లయితే కష్ట సమయాల్లో కూడా దేవునిపై నమ్మకం కొనసాగించాలి. యాకోబు ప్రారంభం మనకు అది తెలియపరిచాడు ఇక్కడ 1వ అధ్యాయంలో. ఆ తర్వాత చూసినట్లు దేవుని విశ్వసిస్తూ మరి విధేయతను చాటేవారంగా చూపేవారంగా ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుచున్నాడు. కనుక మన మాటల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకోవాలి. అవునగా మన మాటలు సర్దుబాటు చేసుకోవడం, వేగాన్ని తగ్గించాలి. అంతేకాకుండా విశ్వాసులుగా మనమే స్వయం నియంత్రణ మరియు ఆశా నిగ్రహము గలవారమై ఉండాలి. కొన్నిసార్లు మన స్వయ నియంత్రణ కోల్పోతాం. నోరుందని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, సరైనది కాదు. దేవుడు అంటున్నాడు, మాట్లాడే ప్రతి మాట దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. మంచిదైనా సరే చెడ్డదైనా సరే. మత్తయి 12:36 వచనంలో ఏమి రాయబడింది? ఓ సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీరు ఎలాగూ మంచిగా మాట్లాడగలరు? ఎందుకంటే హృదయము నిండినట్లుగా నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏముందో అది నీ నోటి ద్వారా బయటికి వస్తుంది, ఏదో ఒక విధంగా, ఏదో ఒక రీతిగా. ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమంటారంటే జోక్ చేశానంట. ఏమంటారు? జోక్ కాదు, నీ హృదయంలో ఉన్నది బయటకు వచ్చింది. దాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి నీ యొక్క స్వనీతిని ఆదరణ చేసుకుంటే ఏమంటున్నావు అంటే జోక్. ఏం జోక్? ఎలాంటి జోక్? ఒకరిని గాయపరిచి దాని తర్వాత జోక్ అనడమా? ఒకరితో తమాషా చేసి కిడ్డింగ్ చేయడమా? కాదు, తప్పు, అలా కాదు. దేవుని వాక్యం ఈరోజు అదే దాన్ని ధ్యానిస్తాం. దయచేసి జాగ్రత్త వినాలి. అందుకే మన యొక్క స్వయ నియంత్రణ మరియు ఆశ నిగ్రహం గలవారమై ఉండాలి. మన నాలుక గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 1:26 చదవండి దయచేసి. 1వ అధ్యాయం 26వ వచనము. నోటికి కళ్ళెము పెట్టుకొనుము,
చాలా వ్యర్థమే. కనుక నువ్వు ఒక భక్తి గల వ్యక్తిగా, ఒక మంచి విశ్వాసిగా అని నిన్ను నువ్వు అనుకుంటున్నావు, కానీ నోటికి కళ్ళెం లేదు కనుక నీ భక్తి, నీ విశ్వాసం, నీ భక్తి వ్యర్థమే అని చెప్పి మనకు కనుక నాలుక అదుపులో ఉంచుకోవడము గూర్చి మనలకు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా యాకోబు పత్రిక 3:5-6 వచనాల్లో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటుంది చూడండి, దయచేసి జాగ్రత్త వినండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను కనుక ఆ నాలుక గురించి ఆయన మాట్లాడుతూ ఎంతో స్పష్టంగా చెప్పాడు. కనుక వినుటకు పడడము అనగా వినడానికి త్వరగా సిద్ధంగా ఉండాలి. ప్రతి విశ్వాసి, దేవుని పిల్లలు, భక్తి కలిగిన వారు ఏంటంటే మనము వినడానికి ఎలా ఉండాలి? వినుటకు మనము వేగిరపడాలి. అనగా వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. తక్కువ మాట్లాడడము, ఎక్కువగా వినడము. కనుక నేను ఈరోజు రెఫరెన్స్ మీరు చదవాలి, ఎందుకంటే ప్రతిదానికి ఒక పాయింట్కి రెఫరెన్స్ ఉంటుంది. కనుక మనము రెఫరెన్స్ లేకుండా, ఆధారం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. కనుక మీరు చదవాలి, బైబిల్ మీరు తిప్పాలి. కనుక మత్తయి రాసిన సువార్త 13:9 రాబడి వినడానికి మనం త్వరపడాలి. చదవండి దయచేసి. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఒకవేళ మీకు చెవులు ఉన్నట్లయితే మీరు దయచేసి వినాలి. చెవులు గలవాడు వినుగాక. కనుక మనకు చెవులు ఉన్నవి కనుక మనం వినాలి. ఒకటి కాదు, 2 చెవులు ఉన్నవి కనుక మరి ఎంతో జాగ్రత్తగా వినాలి. కనుక వినుట వలన విశ్వాసం కలుగును. రోమా తీయనవసరం లేదు, 10:17 రాబడింది. వినుట వలన విశ్వాసం కలుగును. ఎందుకు మనం విశ్వాసంలో బలహీనంగా ఉన్నామంటే ఈరోజు మనం ఎక్కువగా దేవుని వాక్యం వినడం లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజులు కోవిడ్ సమయంలో ఎంతో భక్తి, ఎంతో భయము, ఎంతో శ్రద్ధ ఎక్కడ పోయింది? అది మళ్ళీ కోవిడ్ రావాలనే కోరుకునేది మనమంతా. దేవా మళ్ళీ కోవిడ్ని పంపమనే, వేరే విధమైన కోవిడ్ రావాలనే ఎంతో భక్తి. మేలుకొల్పులో కానీ, బైబిల్ స్టడీలో కానీ ప్రతిరోజు ఉదయం జరిగే ఆ స్టడీస్లో ఎంతోమంది జాయిన్ అయ్యేవారు. కనుక వినడం వల్ల విశ్వాసం కలుగును. అది కూడా దేవుని మాటలు, అనవసరమైన వ్యర్థమైన ఆ మాటలు రాజకీయాలు, సీరియళ్ళు, సినిమాలు కావు. దేవుని మాటలు వినడం వల్ల ఏమవుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక ఎక్కువగా వినాలి. దేవుని వాక్యం ఎక్కువగా నేర్చుకోవడానికి ఆశపడాలి. ఎవరు చెప్తున్నారో రెండో విషయం, కానీ మనం దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నారా అయితే వినడానికి ఇష్టపడాలి. కొన్నిసారి మనమే తీర్పు తీరుస్తాం. ఏమిటంటే వాళ్ళు ఇలా చెప్తా ఉన్నారు, వీళ్ళు ఇలా తప్ప. ఎందుకంటే మనం చెప్పలేని స్తోమత కలిగి ఉంటున్నాం, కానీ చెప్పేవారు చెప్తుండగా మనం వినాలి. కనుక వినడం వల్ల విశ్వాసం కలుగును. దేవుడు ఆకాశం అందున్నాడు కనుక మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎలా ఉండాలన్నట? కొద్దివిగా ఉండాలి. ప్రసంగి 5:3-4-5 రాబడింది. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనకు నోరుందని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడకూడదు. మన మాటలు కొద్దివిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? కొద్ది మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. సేవకుడు తన యజమానిని స్వరం వినడానికి, మరి తల్లి తన శిశువు యొక్క ఏడుపుని వినడానికి, అదేవిధంగా ఒక విశ్వాసి దేవుడు చెప్పే మాటలు వినడానికి ఏం చేయాలి? త్వరపడాలి. యజమానుడు చెప్పేటప్పుడు దాసుడు వింటాడు, ఎందుకంటే ఆయన యజమానుడు కనుక. అదేవిధంగా ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా వారు జాగ్రత్తగా వింటారు. మధ్యరాత్రులు కూడా వాళ్ళు నిద్రపోతారు, కానీ ఆ పాప ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి కంటే ఎక్కువ తల్లికే. తండ్రులు పాప మలిసిపోయి వాళ్ళు సోయి లేకుండా పడుకుంటారు, కానీ తల్లులైతే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఏడ్చినా వాళ్ళే దగ్గర తీయడం, పాలు ఇవ్వడము. కనుక తల్లులు ఎంతో కష్టపడుతుంటారు. ఎందుకంటే తల్లి బిడ్డ యొక్క ఆ ఏడుపుని గమనించగలదు, పసిగట్టగలదు. తల్లికి తెలుసు ఏమవుతుందో, ఆకలి అవుతుందా, కడుపు నొస్తుందా. కనుక దేవుడు తల్లిని ఇచ్చాడు. కనుక ఇక్కడ చూసినాం ఏంటంటే అదేవిధంగా ఒక ఉదాహరణ, అదేవిధంగా విశ్వాసి ఎవరైతే విశ్వాసులని చెప్పుకుంటున్నారో, ఎవరైతే భక్తిపరులమని చెప్పుకుంటున్నారో, మనం ఏం చేయాలంట? మనం అలాగే దేవుడు చెప్పే ప్రతి మాటను మనం జాగ్రత్తగా వినాలి. మనం వినడానికి ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల గురించి మనము జాగ్రత్త పడాలి. కనుక దేవుని మాటలు వినడానికి మనము ఆసక్తి కోల్పోకూడదు. ఈ మధ్య మొబైల్లో చూసినట్లయితే అన్ని షార్ట్స్ వచ్చాయి, చిన్న షార్ట్స్. వాక్యం కూడా షార్ట్స్లోకి మార్చేశారు. 30 సెకండ్లు, 45 సెకండ్లు, 1 నిమిషం. అలాంటివి అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు.
40 నిమిషాలు 50 నిమిషాలు అదే మన ఇక్కడ జరుగుతూ ఉందిగా మనది యూట్యూబ్లో వేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యూవర్స్ చూస్తూ ఉన్నాం, ఎంతమంది వ్యూ చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు. చాలా తక్కువ. ఎందుకంటే 45 నిమిషాలు 50 నిమిషాలు 38 నిమిషాలు 37 నిమిషాలు అంత ఓపిక అంత వినే సమయం వారి దగ్గర లేదు. కనుక వింటే వాళ్ళే బాగుపడతారు. కనుక ఏదేమైనప్పటికీ ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే మరి ఎలాంటి వారిని కనిపెట్టుకొని ఉండాలంటే ఎవరైతే సంఘ నాయకులు కాపరులు దయచేసి చూడండి హెబ్రీయులు 13:17 చదవండి. హెబ్రీయులు 13:17 ఉన్నవారు కాయిచున్నారు, వారు దుఃఖముగా పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము కనుక చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మన పైన ఉన్నటువంటి నాయకులు సేవకులు వారు చెప్పే మాటలు మనం వినాలి. ఎందుకంటే వారు చెప్పేటి దేవుని మాటలు కనుక మనం వినడానికి ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. నేను వాక్యం చెప్తున్నాను. ఉదాహరణకి ఇక్కడ ఎవరు పడుకోవడం లేదు, పడుకున్నగా నిద్ర రాదు. ఎందుకంటే ఇంత వేడిలో నిద్ర కూడా రాదు. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి కొన్ని సంఘాలు దర్శించాను. ఆదివారము శనివారము బుధవారం దర్శించినప్పుడు ఒక విషయం నేను గమనించింది ఏంటంటే ఆ ఢిల్లీలో వేడి ఎక్కువనే, ఎండ ఇంత కాదు కొంచెం తక్కువనే. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళలో భోజనంకి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఒకరింట్లో కూడా ఏసీ లేదు, ఒక్కరింట్లో ఏసీ లేదు. కానీ వారి సంఘాలు ప్రతి సంఘంలో ఏసీలు ఉన్నవి. నేను అది గమనించాను. నేను ఆలోచించాను మన ఇంత పెద్ద సంఘంలో వాళ్ళు కనీసం ఒక 8 ఏసీలు పెట్టారు. 3, 4, 5 ఇట్లా 4 ఒక వెనక ముందర పక్కన 3 మొత్తం అంటే 6+2 8 ఏసీలు ప్రతి సంఘంలో పెట్టుకున్నారు వాళ్ళు. నేను గమనించింది ఏంటంటే ఇళ్ళల్లో ఏసీలు లేవు, కూలర్స్ లేవు, కానీ సంఘం వాళ్ళు ఎంత చక్కగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే వాళ్ళు దేవుని ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, అవును కదా. కనుక దేవుడు ఒక్కొక్కటి మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. మన ముందర పని జరుగుతూ ఉంది. రాబోయే దినాల్లో దేవుడు తప్పకుండా మనకు అవసరమైనప్పుడు దేవుడు దయచేస్తాడు. కనుక అవసరమే, కనుక రాబోయే దినాల్లో దాని గురించి ఆలోచించాలి. అందుకే ఇక్కడ నాయకులు చెప్పే మాటలు మనం జాగ్రత్తగా వినాలి. తెలివైన వ్యక్తులు మాట్లాడుచుండగా వారి మాటలు వినడానికి మనము ఆసక్తి చూపాలి. సామెతలు 13:20 ఈ మాట రాయబడేది. చదువు దయచేసి. సామెతలు 13:20 ఈ మాట రాయబడేది. జ్ఞానులతో సావాసం చేయువాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖులతో సావాసం చేయవాడు చెడిపోవును. ఆప్షన్. మీరు ఎవరితో సావాసం చేయుచున్నారు? మీ స్నేహితులు ఎలాంటి వారు? మరి మీరు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, మీ సొసైటీ ఎలాంటిది? దాన్ని బట్టే కదా తెలుస్తుంది మరి మీరు ఎలాంటి వారు. అందుకే నువ్వు జ్ఞానులతో సావాసం చేస్తే జ్ఞానివైతావు, నువ్వు మూర్ఖులతో సావాసం చేస్తే చెడిపోతావు. నేను కాదు, బైబిల్ చెప్తాను, నా మాటలు కావు, బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది. కనుక తెలివైన వ్యక్తులతో మనము వారు మాట్లాడే మంచి మాటలు వినడానికి మనం ఆసక్తి కనుపరచాలి. దైవభక్తి కలిగిన ప్రజలు, ఎందుకంటే మన పరిస్థితులను ఎరిగి వారు దేవుని యొక్క ఏం చేస్తారంటే మన కొరకు ప్రార్థిస్తారు. అందుకే వారితో వారు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. అధికారులతో అధికారులు ఎందుకంటే వారు చట్టాన్ని మనకు సూచిస్తారు కనుక వారి మాటలు వినడానికి ఆశ కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇక్కడ అదే చూస్తున్నాం ఏంటంటే వినుటకు వేగిరపడడం. దేవుని చిత్తానికి అనుగుణంగా చూద్దాం. దయచేసి ఇక్కడ దేవుని స్వరాన్ని వినడానికి త్వరగా మనం ఏం చేయాలంటే మనం సిద్ధపరచుకోవాలి. మనం ఇక్కడికి వచ్చింది దేవుని మాటలు వినడానికి వచ్చాం. మనం ఇక్కడికి వచ్చింది మన బంధువుల్ని కలుసుకోవడానికో లేకపోతే ఒకరి క్షేమ బాగోగాలు తెలుసుకోవడానికో కాదు. అలా అయితే మనం ఇళ్ళకి వెళ్ళి తెలుసుకోవచ్చు. కనుక ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. అందుకే మన సంఘంలో ఎక్కువ సమయం ఇచ్చేది దేవుని వాక్యానికే. కొన్ని సంఘాలు చూసినట్లయితే దేవుని వాక్యం 15 నిమిషాలు, స్తుతి, తర్వాత ఆరాధన, తర్వాత చప్పట్లు, హల్లెలూయాలు, ఇవన్నిటికీ ఎక్కువ సమయం ఇస్తారు. నేను వాళ్ళని విమర్శించడం లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మన సంఘంలో ఎక్కువ సమయం వాక్యానికి ఇస్తారు. కనుక మనకి ఈ పాటికి ఎంతో వాక్యం తెలిసిన వారమై ఉండాలి, వాక్యం బోధించే వారమై ఉండాలి. మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు కొద్దిమంది మిమ్మల్ని ఎంతగానో మీ నుండి ఏదో ఆశిస్తారు. అరే వీళ్ళు బాంబేలో ఎంత వాక్యం నేర్చుకున్నారో, ఒకవేళ ఆ ఊర్లో మీకు సంఘంలో ఒకవేళ సాక్ష్యం చెప్పమని
లేదా రెండు మాటలు 2 ముక్కలు మాట్లాడమన్నప్పుడు మీరు ధారాళంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు నేర్చుకున్నారు, వాక్యాంశమైన బోధలు మీరు సంఘంలో నేర్చుకుంటున్నారు కనుక మీరు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా చూసినట్లయితే దేవుని చిత్తానికి అనుగుణంగా అనగా దేవుని స్మరణ వినడానికి మనము ఆశ కలిగి ఉండాలి. కనుక వినయం అనేది కూడా మనం చూసినట్లయితే మనము వినయము మరియు వివేకాన్ని పెంపొందించుకోవడం అంటే తక్కువగా మాట్లాడడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనము మన వినయాన్ని మన వివేకాన్ని పెంపొందించుకుంటున్నాం. ఒక మూర్ఖుడు మౌనంగా ఉన్నట్లయితే వాడు జ్ఞాని అనబడతాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం లేదు కనుక. అవునే కదా? ఇంతకుముందు చెప్పాను నేను 3 రకాల ప్రజలు. ఒకటి ఎక్కువగా మాట్లాడేవారు, వాళ్ళు టాకిటివ్ అంటారు. టాకిటివ్, ఇంగ్లీష్లో టాకిటివ్ అంటే మాట్లాడుతూనే ఉంటారు, వేరే వారికి అవకాశం ఇవ్వరు, మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని టాకిటివ్ అంటారు. కొద్దిమంది ఉంటారు అస్సలు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, వాళ్ళని రిజర్వ్ అంటారు. అంటే వాళ్ళు మాట్లాడితే ఆ నోట్ల నుండి ముత్యాలు పడిపోతావేమో, అస్సలు మాట్లాడరు వాళ్ళు. ఇంకా 3 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడతారు వాళ్ళు. కనుక మన సమయం వచ్చినప్పుడు, మన అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. అంతవరకు మౌనంగా ఉండాలి, వింటూ ఉండాలి, వాళ్ళు చెప్పేటప్పుడు వింటూ ఉండాలి. అది ఇక్కడ చూస్తే ఏంటంటే వినయము మరియు వివేకాన్ని పెంపొందిస్తుంది. నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నువ్వు ఒక వివేకిగా గుర్తింపు పొందుతావు. నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ప్రజలు నిన్ను వివేకి అంటారు, నీలో వినయం ఉందంటారు. కనుక తక్కువగా మాట్లాడాలి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే సామెతలు అదే 1 అధ్యాయం 5వ వచనం రాయబడింది. కనుక ఎక్కువగా వినడము మరియు తక్కువగా మాట్లాడడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది. చూడండి దయచేసి సామెత గ్రంథము సామెతలు 12:15 చదవండి దయచేసి. సామెతలు 12:15. అవును, కనుక ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా వినడము తక్కువగా మాట్లాడడం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది వినయాన్ని ప్రదర్శిస్తుంది. సంఘము మరి సంబంధాలు కూడా బలోపేతం చేస్తుంది. కనుక సంఘములో ఐక్యత అనేది చాలా అవసరము. వినడానికి త్వరగా ఉండడం అంటే విశ్వాసులు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే. కనుక ఐక్యత అది మనని ఐక్యతలోకి నడిపిస్తుంది. సంఘంలో విభజనకు చోటు ఉండదు, నివారించవచ్చు. 1 కొరింథీయులు 1:10 అదే రాయబడ్డది. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే విభజన. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫే వాడను, నేను క్రీస్తు వాడను. పార్టీలు విభజనలు ఉన్నవి కనుక అలా ఉండకూడదు. అది నివారిస్తుంది ఎప్పుడైతే మనం తక్కువగా మాట్లాడినప్పుడు, వినడానికి మనము వేగిరపడ్డప్పుడు అలాంటి విభజనలు ఉంటుంది. అందుకని సంఘంలో చూస్తున్నాం ఏంటంటే ప్రేమ మరియు కరుణ కూడా ప్రదర్శించబడుతుంది. సంఘర్షణ మరియు పాపాన్ని నివారించవచ్చు, అపార్థాలు తగ్గించుకోవచ్చు, తక్కువగా మాట్లాడాలి. మధ్య కొన్నిసార్లు నేను గమనించాను, సంఘంలో కొంతమంది ఎలా మాట్లాడతారంటే వాళ్ళ హృదయంలో ఉన్న మాట, వారి హృదయంలో ఉన్న మాట దాన్ని చర్చకు రుద్దుతూ ఉంటారు. సంఘస్థులు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు సంఘస్థులు అంటే ఎవరు? సంఘస్థులు ఎవరు చెప్పరు. ఎందుకంటే అది వారి మాట, వారి హృదయంలో ఉన్న మాట. అది చెప్పలేక, నాకు ఇష్టం లేదని చెప్పలేక సంఘానికి రుద్దడం. సంఘం ఇలా ఉంటుంది, స్త్రీలు ఇలా అంటున్నారు, యవనస్తులు ఇలా అంటున్నారు, లేకుంటే పెద్దలు ఇలా అంటున్నారు అని చెప్పి చేయడం అది అన్యాయం. దేవుని తీర్పు వారిపై తప్పకుండా వస్తుంది. నీ మనసులో మాట నువ్వు చెప్పు, వ్యక్తిగతంగా చెప్పు. అంతేగాని సంఘానికి రుద్దడము, ఒక కోవకు రుద్దడము, ఒక గ్రూప్కు రుద్ది చెప్పడము సరైనది కాదు. సాక్ష్యాధారాలు లేవు నీ దగ్గర, నువ్వు అబద్ధికుడవు, నీవు చెప్పలేవు, వాళ్ళని పిలుస్తామంటే వద్దంటావు, భయపడతావు. ఎందుకు? అది వాళ్ళ మాట కాదు, ఇది నీ మాట. అది చేయడం సరైనది కాదు. నీలో ధైర్యం లేదు, నువ్వు ఒక పిరికి పొందవు, నువ్వు నిలబడలేవు, మాట్లాడలేవు. ఎందుకంటే నువ్వు చెప్పేది పచ్చి అబద్ధాలు. ఒకరిపైన ఎప్పుడు కూడా అలా చేయకూడదు. వాళ్ళు చెప్పారు, మరి వాళ్ళని పిలుస్తామా? వద్దు. వాళ్ళు బాధపడతారో పడరు, కానీ మరి నువ్వు బాధపడుతున్నావు కనుక అలా ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయొద్దు. దయచేసి మీ అందరితో నా మనవి, ఎప్పుడు అలా చేయదు. నీకు మనసులో ఏమంటే డైరెక్ట్గా చెప్పచ్చు అంతే. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే అది సంఘర్షణ మరియు పాపాన్ని నివారించవచ్చు, ఎన్నో అపార్థాలు తగ్గించుకోవచ్చు. సంఘంలో ఈరోజు సమస్యలు వచ్చేటివి అదే కారణము. కనుక సహనము మరియు స్వయం నియంత్రణ కూడా పెంపొందించుకోవచ్చు. కనుక తక్కువ మాట్లాడడం వల్లే కలిగే లాభాలన్నీ చూసాం. 2వ మాటకి వెళ్దాం. 2వ మాట ఏం చెప్పబడి అక్కడ చదవండి దయచేసి.
నెమ్మదిగా మాట్లాడడం అంటే చిన్నగా ఇలా చిన్నగా మాట్లాడడం కాదు. అది కాదు, ఆ నెమ్మది కాదు నేను చెప్పేది. ఇక్కడ నెమ్మదిగా మాట్లాడడం అంటే చూస్తున్నాం ఏంటంటే నిదానంగా మాట్లాడడం. చూడండి ఇక్కడ మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఉన్నది. కనుక మనం మాట్లాడడానికంటే ఎక్కువగా వినాలి. అదే గుర్తు చేస్తూ ఉంది బైబిల్లో, అవునే కదా. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని వాదిస్తాం తెలియకున్నా కానీ. కనుక మనకు నోరు ఉందని చెప్పి మన నోరుని దుర్వినియోగం ఉపయోగించుకుంటాం. మన అధికారాన్ని అడ్డు పెట్టుకుంటాం. మన యొక్క ధనాన్ని, మనకున్నటువంటి పేరు ప్రతిష్టతలు, మనకున్నటువంటి ఆస్తుల్ని అడ్డు పెట్టుకొని మనం ఏం చేస్తామంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాం, గర్వంగా మాట్లాడతాం. సరైనది కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను తూకంలో తూరుస్తాడు కనుక దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. నీకు అధికారం ఉన్నంత మాత్రాన, నీకు డబ్బు ఉన్నంత మాత్రాన, నువ్వు ఎక్కువ చదువుకున్నంత మాత్రాన, నీకు లోక జ్ఞానం ఉన్నంత మాత్రాన, లేదా నీకు వాక్య జ్ఞానం ఉన్నంత మాత్రాన నిష్ఠానుసారంగా నువ్వు మాట్లాడలేవు. మనుషుల్ని కించపరచడము, దాన్ని అంటారు ఏమంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే ఒక మనిషిని నిలువుగా మాటల చేత చంపేయడం, నరికేయడం. ఒక మనిషిని చంపడానికి మనకి ఎలాంటి ఆయుధం అవసరం లేదు. అది మన దగ్గర ఉంది, మన నాలుక, మన మాట. అందుకు ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, కాలు జారితే సరి చేసుకోవచ్చు కానీ మాట జారితే సరి చేసుకోలేము. మళ్ళీ ఉన్నటువంటి నాలుక కేవలం 4 ఇంచులే దాని సైజు, కానీ అది 6 ఫీట్ల మనిషిని ఒకే వ్యక్తి ఒక్క మాటతో ఆయన చంపేయగలదు. ఒక్క మాటలో అంత శక్తి ఉంది. ఎంతో పదునైన ఆయుధము నాలుక. కనుక మన నాలుకను అదుపులో పెట్టుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నెమ్మదిగా మాట్లాడడం అంటే పద సంబంధమైన తరచుగా జ్ఞానాన్ని, అంతేకాకుండా మరియు ఆలోచనాత్మక సంభాషణ ముడిపడి ఉండడము. కనుక కొన్నిసార్లు మనం చూస్తున్నాం ఏంటంటే కొన్ని కీలక ప్రయోజనాలు మనం చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ గమనిద్దాం, ఒక వాక్యం చదువుదాం. చూడండి దయచేసి సామెతలు 17:27 మితముగా అంటే ఎక్కువగా మాట్లాడువాడు, తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. చాలని మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. కనుక మనం మితంగా మాట్లాడాలి. అంతేకాకుండా మరి ఈ యొక్క విషయాలు చూద్దాం. నిదానంగా మాట్లాడేవారి దాని యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం. ఫలితాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా చూసిన సంఘర్షణకు అది తగ్గిస్తుంది, సంఘర్షణ తగ్గిస్తుంది. చాలాసార్లు అపార్థాన్ని కూడా అది తగ్గిస్తుంది. ఉదాహరణకు చూడండి, మన మాటలు సామెతలు 15:1 ఏం రాబడది? మృదువైన మాట క్రోధంను చల్లార్చును, నొప్పించు మాట కోపంను రేపును. అనగా కనుక మరి మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నవి? అవి కోపించేటివా, లేక మరి అవి కోపాన్ని తగ్గించేటివా? ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా కదా. కనుక కొన్నిసార్లు భర్తలే బ్లేమ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు త్వరగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ భార్యలు చిన్నగా మాట్లాడతారు, అది చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ భర్తలు కొంచెం రియాక్ట్ గానే బ్లేమ్ అయ్యేది ఎక్కువ మట్టుకు, సమాజంలో ఎక్కువ మట్టుకు బ్లేమ్ అయ్యేది భర్తలు. ఎందుకంటే చాలా కోపిస్టు, చాలా శాడిస్టు, చాలా తొందరపడతాడు అంటారు. కానీ మరి వీళ్ళు మాట్లాడే మాటలు కూడా కొన్నిసార్లు చిన్నగా ఉంటవి, చిన్నగానే మాట్లాడతారు. కానీ హృదయాన్ని నొప్పించే మాటలు, కోపాన్ని రెప్పించే మాటలు. కనుక ఇప్పుడు చూసి సామెతలు ఏంటంటే నువ్వు మాట్లాడే మాటపై ఆధారపడి ఉంటుంది. కనుక మృదుగా మాట్లాడు. ఒకరు కోపడ్డప్పుడు ఎదుటి వ్యక్తి మృదుగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఆ కోపం చల్లారిపోతుంది. ఇద్దరు కోపంగా మాట్లాడినప్పుడు మరి అక్కడ భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది చూసిన వినడాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక అంటే ఆరోగ్యకరమైనటువంటి సంభాషణలు మనం వినాలి. నిర్మించడానికి అది కీలకమైంది. కనుక మనం వినడానికి ఎక్కువ ఆసక్తి కనపరచాలి. మాట్లాడడం తక్కువ, వినడం ఎక్కువ చేయాలి. కనుక జ్ఞానాన్ని అది ప్రోత్సహిస్తుంది. కనుక మనము ఆలోచించకుండా మాట్లాడకూడదు. కీర్తన చూడండి, కీర్తన 17:28 రాబడి ఒక మాట, క్షమించాలి, సామెతలు చదవండి 17:27. ఇప్పుడే చదివాం కదా, మితముగా మాట్లాడువాడు, చాలండి, మితముగా మాట్లాడేవాడు తెలివి. కనుక జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే మనం అంత జ్ఞానులంగా ఈ లోకం మనని గుర్తిస్తుంది. కనుక తక్కువగా మాట్లాడడం మంచిది.
అధిక మాటల్లో ద్రోహం ఉండక మానదు. అవునా కదా? అధికంగా మాట్లాడినట్లయితే ఆ మాటలో దోషం ఉండక మానదు. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక అది సంబంధాలని బలపరుస్తుంది, సమస్యల్ని తగ్గిస్తుంది, నమ్రతను ప్రదర్శిస్తుంది. ఈ మాటలు తక్కువ మనం నిదానంగా మాట్లాడినప్పుడు. అదేవిధంగా ఒక కీలకమైన క్రైస్తవ ధర్మం ఏంటంటే, మరి ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నాం కనుక మనము మన సొంత అభిప్రాయాలను నొక్కి చెప్పడానికి తొందరపడకూడదు. కనుక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వేరే వాళ్ళు మాట్లాడండి. ఇవే దైవ లక్షణాలు మనలో కనబడుతున్నాయి, ప్రతిబింబిస్తుంది. కనుక మనం నెమ్మదిగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. త్వరపడకూడదు, ఆలోచించండి. ఒకసారి మాట్లాడి బాధపడ్డ కంటే రెండు సార్లు ఆలోచించి మాట్లాడడమే శ్రేష్టమైంది. కనుక చివరి మాట చూద్దాం. చివరి మాట ఏం రాయబడి అక్కడ అంటే చివరి భాగం అందులో నిదానించుటకు కోపించుట. చదండి 5వ వచనం. ఇక్కడ చూసినట్లయితే మూడోది ఏంటంటే కోపించుటకు నిదానించుట అనగా మన భావోద్వేగము నియంత్రణలో ఉండాలి. మన కోపం వచ్చినా సరే దాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకే బైబిల్ ఎప్పుడు ఇక్కడ అది రాయబడలేదు ఏమని, మీరు కోపం తెచ్చుకోవద్దని రాయబడలేదు, కోపపడొద్దని రాయబడలేదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ మీకు కోపం రానట్లయితే మీరు పిచ్చోళ్ళే. అవునా కదా? మీరు అన్నారు అస్సలు కోపం రాదు సార్, మీరు నన్ను తన్నినా ఉమ్మేసినా నన్ను ఎన్ని మాటలన్నా కోపం, నువ్వు పిచ్చోనివి. పిచ్చోళ్ళ కోపాలు రావు, పిచ్చోడికి కోపం రాదు. మన యొక్క మానసిక స్థితి సరిగా లేదు. కోపం అందరికీ వస్తుంది, పిల్లలకు కూడా కోపం వస్తుంది, కొత్తగా పుట్టిన శిశువులకు కూడా కోపం వస్తుంది. వాళ్ళతో ఆడుతూ ఇస్తున్నట్లుగా ఇచ్చి ఇవ్వనట్లయితే వాళ్ళు కోపపడతారు. కనుక ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ అది రాయబడలేదు ఏంది, కోపించొద్దని రాయబడలేదు, కానీ కోపించుట నిదానించుట అనేది రాయబడి. అంటే ఎప్పుడు మనం కోపపడవద్దని రాయబడలేదు, కానీ మనం త్వరగా లేదా సరైన కారణం లేకుండా కోపం తెచ్చుకోవద్దు. అది ఇక్కడ రాయబడి అర్థం. అది ఏంటంటే మనము త్వరగా లేదా సరైన కారణం లేకుండా కోపం తెచ్చుకోవు. ఈ రోజుల్లో ఎక్స్క్యూజ్ ఏంది తెలుసా? మళ్ళీ ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంది, చాలా కోపం. ఎందుకంటే బీపీ నీ బీపీ నీ దగ్గర పెట్టుకో. అవునా కదా? బీపీ దాన్ని సాకు చెప్పకు. అంటే నీకు బీపీ ఉందని చెప్పి నువ్వు వేరే వాళ్ళ మీద కోప్పడి ఇష్టానుసారంగా మాట్లాడతావా, చేసుకుంటావా? తప్పు కదా? నీకు బీపీ ఉండొచ్చు, వాస్తవమే. నీకు బీపీ 200 ఉంటే ఎదుటి వ్యక్తికి 400 ఉంటుంది. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. కనుక అలాంటి సాకులు చెప్పొద్దు. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు ఇది ఉంది, నేను లేదు. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే, కారణం లేకుండా, సరైన కారణం లేకుండా కోపం తెచ్చుకోవద్దని మనం చూస్తున్నాం. కోపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. చూడండి 20 వచనం చదవండి. 1:20 వచనము. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కోపం వేరు, నరుని కోపం వేరు. దేవుడు కోపపడ్డాడా, దానికి ఒక కారణం ఉన్నది. నరుడు కోపపడ్డాడా, దానికి కారణం లేదు. కారణం లేకుండా కోపపడుతుంటారు. మనోభావాలు, మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క పరిస్థితుల గుండా మనం కోపడుతుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు మన కోపం పుట్టిస్తుంది, కానీ అది సరైనది కాదు. కనుక ఇక్కడ మనం అదే చూస్తున్నాం ఏంటంటే, కోపం మనం దేవుని నుండి దూరం చేస్తుంది, నిజమే. కనుక మనకు దేవుని పైన, మనుషుల పైన కోపం ఉన్నా, మనకు కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు వినడానికి మనకు అందుబాటులో ఉండడు. మనం దేవుని పైన కోపంగా ఉన్నట్లయితే, మనుషుల పైన కోపంగా ఉన్నట్లయితే, దేవుడు మనము చెప్పినా కానీ ఆయన వినడు. ఎందుకంటే కోపపడ్డము తప్పు, అంటే ఇక్కడ కారణం లేకుండా. అందుకని ఇక్కడ నేను చెప్పే, మోషే 3 సార్లు కోపపడ్డాడు. బైబిల్లో చూసిన ఎన్నిసార్లు? 3 సార్లు కోపపడ్డాడు, కానీ 3 సార్లు దేవుని నామానికి మహిమ తేలేకపోయారు. ఆయన పరిస్థితిని బట్టి కోపపడ్డాడు, ఆయన వ్యక్తిగా కోపపడలేదు. ప్రజలు ఆయనను ఆ విధంగా చేశారు. అందుకే 3 సార్లు కోపపడ్డాడు, కానీ దేవుని నామానికి మహిమ తేలేకపోయింది. ఒక్కసారి కోపపడ్డాడు, చివరిలో ఏం కోల్పోయాడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కోల్పోయాడు. అందులో అడుగు పెట్టలేకపోయాడు. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించి, ఎంత బాధాకరమైన విషయం. దేవునితో ఎంత ఏడ్చుండొచ్చు, ఎంత బతిమిలాడి ఉండొచ్చు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశించలేవు. కానీ దేవుడు దయగలవాడు, కర్ణ కటాక్షం కలిగిన వాడు. కనుక దేవుడు ఏమన్నాడు, మోషే నువ్వు ఎక్కడికి రా, ఏ పర్వతం మీదికి రా, నోబు పర్వతం మీదికి రా, నోబు అనే పర్వతం మీదికి రా, అక్కడ నేను చూపిస్తాను,
ఏ దేశం ఇవ్వబోతున్నాను దాన్ని చూపిస్తాను. అప్పుడు దేవుడు ఎంతో కరుణించాడు. ఆయన తీసుకెళ్ళి ఆ పర్వతం మీద చూపించాడు. ఇదిగో ఇదే నేను ఇశ్రాయేలుకి ఇవ్వబోయే దేశం. చూసారా, కోప్పడి మోషే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయారు. కనుక కోపం వల్ల మనం నష్టపోతాం. కోపం వల్ల మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాం. మంచిది కాదు. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకునే వ్యక్తి మనం చూసినట్లయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపం అందరికీ వస్తుంది కనుక సామెతలు 16:32 చదవండి దయచేసి. శ్రేష్ఠుడు కనుక కోపాన్ని అదుపులో ఉంచుకునే వ్యక్తే గొప్ప వ్యక్తి. కనుక కోపాలు అందరికీ వస్తాయి కానీ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపము మూర్ఖుని ఒడిలో ఉంటుందంట. ప్రసంగిలో రాబడేది 7:9 రాబడేది ఏంటంట, కోపము మూర్ఖుని యొక్క ఒడిలో ఉంటుంది. చూడండి ఐసి ప్రసంగి 7:9 ఏం రాబడేది ఒకసారి చదవండి. సుఖ నివాసము చేయను, కోపము సుఖ నివాసము చేయను. ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. త్వరగా కోపడివాడు మూర్ఖుడు అని దేవుని వాక్యం చెప్పుచున్నది. కనుక కోపం గురించి నేను చెప్పేది ఏంటంటే మరి నిదానంగా ఉండాలి. కోప విషయంలో నిదానంగా ఉండండి. కనుక ఒక మనిషి కోపంగా ఉంటూ మరి కోపపడొచ్చు కానీ పాపం చేయకూడదు. ఎఫెసీలో రాయబడదు కదా, కోపపడు కానీ పాపము చేయకూడదు. మీ కోపం ఎంతవరకు ఉండాలంట? సూర్య అస్తమించే వరకు ఉండాలి. కానీ కొద్దిమంది కోపాలు ఎంతవరకు ఉంటవి? వారం, నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఎంత గొప్పగా చెప్పుకుంటారా అంటే మేము మాట్లాడాం వాళ్ళతో. ఎందుకు మాట్లాడారు? మేము మాట్లాడుకోము సార్. ఎందుకు మాట్లాడుకోరు? ఏమైందంటే ఏం కాలేదు సార్. ఒకసారి నేను ప్రేజలాడు చెప్పాను, ఆమె నాకు తిరిగి ప్రేజలాడు చెప్పలేదు. అప్పటి నుండి ఇక మేము మానేసాం. ఇదా ఒక సమస్య. చూడలేదు కావచ్చు, వినలే కావచ్చు, కానీ బలలో చేయి వేస్తాం మేము. ఎందుకంటే మేము కరెక్ట్, వాళ్ళు తప్పు. అది కాదు. ఒక సంఘంలో సంఘ పెద్దలు, ఇక్కడ కాదు అమెరికాలో జరిగిన విషయం నేను విన్నాను. వాళ్ళు 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు వారు బల్ల ఇచ్చారు సంఘంలో. కానీ ఇరువురి మధ్య మాటలు లేవు. ఎంత? 32 సంవత్సరాలు బల్లా సంఘంలో ఇస్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. ఎవరికి తెలియలేదు. తర్వాత తెలిసింది ఎంత దారుణం, ఎంత ఘోరం. అవునా కాదా? దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనము కోప్పడాలి కానీ పాపం చేయవద్దు. అది దాన్ని మనసులో పెట్టుకోకూడదు. కోపం ఏం చేస్తుంది? అది పగకు దారి తీస్తుంది. ఆ పగ, దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నాకు వదిలే, నేను చూసుకుంటా, నువ్వు ప్రార్థించి వదిలే, పగ తీర్చుకుంటా నేను. నువ్వెవరు? దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక మనము అది పగకు దారి తీస్తుంది కనుక అలా చేయకూడదు. అదే వినయం. ఇక్కడ అదే చూస్తున్నాం ఏంటంటే, కోప్పడు కానీ పాపం చేయొద్దు. మీ పాపము సూడు అస్తమించే వారికి అది తర్వాత ఒకరినొకరు క్షమించుకోవాలి. పడకపై వెళ్ళే ముందు ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు సారీ చెప్పుకోవాలి. తప్పు ఎవరిదైనా సరే ఒకరినొకరు తగ్గించుకోవాలి. అవునా కదా? దాన్ని అలా ఉంచుకో. ఎలా మీరు శనివారం గొడవ పడి వచ్చి బలలో చేవేస్తారు? కొద్దిమంది ఏం చేస్తారంటే సోమవారం నుండి శనివారం మాట్లాడుకోరు, శనివారం రాత్రి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆదివారం బల్లలు చేయాలి. అది వేషధారణ, అది నటన. మళ్ళీ సోమవారం నుండి మళ్ళీ శనివారం మాట్లాడుకోరు. డ్రామా. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? దేవుణ్ణా? లేదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అందుకే ఒకవేళ నువ్వు కోపాన్ని అదుపు చేయకుండా వదిలేస్తే అది విధ్వంసమైనటువంటి ప్రవర్తన మరియు సంబంధాలకు దారితీస్తుంది. కనుక బైబిల్ అదే చెప్తా ఉంది. బైబిల్ దృక్కోణం నుండి ఏం చెప్తుందంటే, కోపం పట్ల నిదానంగా ఉండటము అనేది తరచుగా దేవుని స్వభావానికి అనుగుణంగా శాంతియుక్తంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు కోపిష్టి కాదు, మన దేవుడు కోప్పడేవాడు కాదు. ఆయన కోపం ఎంత మాత్రం ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మన దేవుడు కోపిష్టి దేవుడు కాదు. ఒకవేళ దేవుడు మన కోపిష్టి దేవుడు అంటే మనం ఈ పాటికి ఎప్పుడో నశించేవారం. మనం ఎంతో దయ చూపుతున్నాడు. మనం ఎంతో తప్పిదాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, పాపాలు చేస్తున్నారు. అయినా దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చలేదు, శిక్షించలేదు. ఎందుకంటే మీ ఎడల ఆయన దయ కలిగి ఉన్నాడు. దాని అర్థం అది కాదు కదా, దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడని కాదు. నువ్వు చావకముందు దాన్ని అనుభవించి చావాలి. కనుక నువ్వు అనుకుంటున్నావు, నేను తప్పు చేశాను, అబ్బా తప్పించుకున్నాను. కాదు,
నువ్వు చావకముందు దాన్ని అనుభవించి చావాలి. అందుకని ఇక్కడ అదే చూసినాం ఏంటంటే దేవుని ఇక్కడ మనం రెండో చూసినట్లయితే దేవుని లక్షణాలను అది ప్రతిబింబిస్తుంది. అవును, కనుక దేవుడు కోపిష్టి కాదు. నిర్గమకాండం 34:6 ముగిస్తాను, ఒక 5 నిమిషాలు చదవండి దయచేసి. నిర్గమకాండం 34:6 త్వరగా చదవాలి. చాలండి. దేవుడు చూడండి, ఆయన యొక్క గుణలక్షణాలు ఎలాంటివో, ఆయన లక్షణాలు ప్రతిబింబించడం అనేది చూస్తున్నాం. కనుక మనం తక్కువగా కోపడం వల్ల శాంతి మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకే కోపం మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, మరి సమాజంలో కూడా మంచిది కాదు, అది దేవుని దృష్టిలో కూడా మంచిది కాదు. కనుక జ్ఞానాన్ని ప్రదర్శించడం అన్నమాట. తక్కువగా కోపడడం అంటే మన జ్ఞానాన్ని ప్రదర్శించడము. అందుకే క్షేమము మరియు కరుణను పెంపొందించడము. కనుక తక్కువగా కోపాడే వ్యక్తులతో మనం సాహసం కలిగి ఉండాలి. ఎవరైతే ఎక్కువగా కోపగించుకుంటారో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వారి వల్ల మనకు నష్టం అవుతుంది. వారి వల్ల కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళు ఎంత అవారా టైప్ వాళ్ళు ఉంటారు. ఏమనంటే తోడేగా పోడేగా మారేగా ఇదే అంటారు. నువ్వు అంత స్నేహం చేసిన అనుకో, నువ్వు అంత వెళ్ళినప్పుడు వారు నిన్ను కూడా వాడిని బట్టి నిన్ను తంతారు. ఎందుకంటే నువ్వు వాని స్నేహితుడు కనుక అలాంటి వారితో దూరంగా ఉండాలి. కనుక ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ అదే చూస్తున్నాం ఏంటంటే, మొత్తానికి బైబిల్లో మనం చూసేది ఏంటంటే కోపం పట్ల విధానంగా మనము ఎలాంటి విధానాన్ని కలిగి ఉంటున్నాం. కనుక దైవభక్తి కలిగి ఉన్నామని చెప్పి మరి ఇలాంటి విషయాల్లో మనం ఇలాంటి విషయాలు కంట్రోల్ చేసుకున్నట్లయితే, నియంత్రణ చేసుకున్నట్లయితే నీ భక్తి వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే అని రాయబడదు. ఇక్కడ క్షమించే స్వభావం లేదు. ఒకసారి తప్పు చేస్తే దానికి పగ తీర్చుకునే లక్షణాలు మళ్ళీ ఉన్నట్లయితే సరైనది కాదు. కనుక దేవుడు హృదయాల్ని మన మోటివ్స్ని చూస్తున్నాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ముగించే ముందు దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక దేవుడు ఒకవేళ మనని కూడా అలా చేసినట్లయితే మన పరిస్థితి ఏమై ఉండేది ఒకసారి ఆలోచించండి మీరు. కనుక నేను ముగించే ముందు చెప్పేది ఏంటంటే, యాకోబు 1:19 ఇలా రాయబడేది కనుక ప్రతి ఒక్కరు వినడానికి త్వరగా, మాట్లాడడానికి మరి కోపించడానికి నిదానంగా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఇతరులతో మరియు దేవునితో మన యొక్క సంబంధాన్ని, మన యొక్క సావాసాన్ని, మన యొక్క అవగాహనాన్ని, అంతేకాకుండా మన యొక్క పునాది సూత్రంగా అందిస్తుంది. కనుక మనం ఇక్కడ యాక్టివ్గా ఉండాలి, వినడంలో యాక్టివ్గా కనపరచాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడేటప్పుడు నిదానంగా ఉండాలి, ఆలోచనాత్మకమైనటువంటి సంభాషణ కలిగి ఉండాలి. మన మాటల ద్వారా ఇతరులు ప్రోత్సహింపబడాలి. అదే మనం చూస్తున్నాం. మన మాటల ద్వారా ఇతరులు గాయపరచబడే బదులుగా వారు ప్రోత్సహింపబడాలి. వారు మన మాటల్లో దయా సత్యాన్ని చూడాలి. మనం ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. అదే ప్రభు మనల్ని ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు. కనుక దేవుని బిడలంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన మాటల్లో ఎలా ఉండాలనో దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు నిదానంగా మాట్లాడాలి. కోపం విషయంలోకి వచ్చినప్పుడు కూడా నిదానంగా కోపించాలి, నిదానం కలిగి ఉండాలి. కనుక చూడండి దయచేసి, ఎవరైతే ఎక్కువగా కోపంగా ఉంటారో వాళ్ళకి స్నేహితులు ఎక్కువ ఉండరు. పేదవాళ్లకు, దిక్కులేని వారికి, కోపించు వారికి, ఎక్కువ తిండిబోతులు, త్రాగుబోతులు ఇలాంటి వారికి స్నేహితులు ఎక్కువ ఉండరు. ఎందుకంటే వాళ్ళ లైఫే వేస్ట్గా అనుకుంటారు. అందుకని నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటే నీతో స్నేహం చేయలేము మేము. ఎందుకంటే నీ మూడు ఎట్లుంటో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ నీ మూడు చేంజ్ అవుతుంది. నవ్వుతూ ఒక్కసారి నువ్వు కోపపడతావు. అవును, అలాంటి వారిని నేను చూశాను కొద్దిమందిని. వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతుంటారు, ఒక్క క్షణంలో మూడు చేంజ్ అయ్యి ఎంతో కోపిస్తారు వాళ్ళు. దానికి కారణమే లేదు అసలు. అలాంటి వాళ్ళతో నేను చాలా దూరంగా ఉంటాను, భయపడతాను. ఎందుకంటే ఆ మూడ్ స్వింగ్ అవుతాయి, ఇలా మూడ్ స్వింగ్ అవుతూ ఉంటాయి. అది చాలా డేంజర్. కోప్పడితే కోప్పడు, నవ్వుతే నవ్వు, అది రెండో విషయం. కానీ కోప్పడుతూ నవ్వుతూ కోపించినట్లయితే చాలా భయంకరం. అందుకని మనం చాలా జాగ్రత్త ఉండాలి, దేవునితో ప్రార్థించాలి. దేవా, నేను తక్కువగా మాట్లాడడానికి సాయం చేయండి. అందుకే గాసిప్ అనేది ఎక్కువ జరగదు అనే కదా, గాసిప్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం చాలామంది మాట్లాడుతూ ఉంటాం, అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం, మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటాం. దీన్ని గాసిప్ అంటాం. కనుక ఎప్పుడైతే ఈ యొక్క వెనుక మాట్లాడడం మనం తగ్గించినప్పుడు మన సంఘము ఆరోగ్యంగా, క్షేమకరంగా, ఆధ్యాత్మికంగా దేవుని ఎదుగుతుంది. అంతవరకు ఎదగదు. అన్ని విషయాలు సమస్యలే, ప్రతి దాంట్లో సమస్యనే ఉంది. ఐక్యత లేకుండా
మరి మనం ఎన్నో సమస్యలు మనమే సృష్టించుకుంటున్నాం. మన నోటి మాటల ద్వారా దాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. కనుక దేవుడు మనందరికీ అట్టి కృపా సహాయం దయచేయును గాక.